హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారాయణగౌడ్. మీరు చూస్తున్నారు నారాయణగౌడ్ ఎలక్ట్రానిక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ప్లస్ బాక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఒకే ప్లేస్లో మనం ఒక టీవీ కనెక్షన్, ఒక డివిడి కనెక్షన్ కానీ, 2 మొబైల్స్ ఒకే టైంలో ఛార్జర్ పెట్టుకోవడం కానీ, ఇలాంటిది ప్లస్ బాక్స్ అంటాం మనం ఇంటి దగ్గర. దాన్ని కనెక్ట్ చేసేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అట్లాగే ముందు వీడియోలో మీకు చాలా ఈజీగా హౌస్ వైరింగ్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నా ఛానల్కి ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. దానివల్ల నేను ఇంకా మీకు మంచి వీడియోలు చాలా ఈజీగా నేర్చుకోవడానికి నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, వీడియో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నాము ఇంట్లోనే ఒక 5 నిమిషాల కల్లా ఒక ప్లస్ బాక్స్ని మనం ఎలా కనెక్షన్ చేసుకోవచ్చు. నాకు కూడా కొద్దిగా అవసరం వచ్చింది. ఇది సెకండ్ హ్యాండ్లో, అంటే ఇంట్లో పడి ఉంటే వేస్ట్గా తీసుకొచ్చాను. ఇది మనకు 3 పిన్ టాపు. ఈ ప్లస్ బాక్స్ అంటే మనం 2 ఛార్జర్లు ఒకేసారి కనెక్ట్ చేసుకోవడానికి, మొబైల్ ఛార్జర్స్ కానీ, టీవీ, డివిడి అట్లా 2 ఏదైనా ఒకసారిగా పెట్టుకోవాలంటే మనకి ఇలాంటిది ఒకటి అవసరం అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా వైర్ తీసుకోవచ్చు, కానీ నాకు కూడా కొద్దిగా అవసరం వచ్చింది. దీన్ని మనం కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 3 పిన్ టాప్ని ఫిట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇది ఎర్త్ వైరు, బ్లూ వైర్ వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి మనకి పేసు. కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఫేస్ కనెక్షన్ ఇస్తున్నాము. ఇది ఎట్లా కాదు ఫ్రెండ్స్, ఇది కొద్దిగా వెరైటీగా ఉంది. చాలా చేసేసాను. తర్వాత చూద్దాం. ఇప్పుడు దీనికి కనెక్షన్ వచ్చి ఇప్పుడు వర్కౌట్ అయింది. అలాగే చాలామంది ఎర్త్ వైరు ఇవ్వడం మానేస్తారు, కానీ మనం ఎర్త్ వైర్ కూడా ఇచ్చుకున్నాం సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఫేస్ ఇచ్చాను. ఇది ఫ్యూజ్ ఫ్రెండ్స్. దీనికి ఫ్యూజ్ వర్కౌట్ కాకపోతే మనం ఈ విధంగా వర్కౌట్ అయినా కాకపోతే ముందుగా దీని నుంచి దీనికి మనం కొద్దిగా వైర్ లీడ్స్ తీసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎర్త్, ఇది న్యూట్రల్. ఇప్పుడు టాప్ ఫిట్ చేస్తాను. ఈ వైర్ సరిగా లేనట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా లైన్గా తీసుకున్నాం, లేదంటే ఇది సరిగా కూర్చునేటట్టుగా లేదు. ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఫిట్ చేసేస్తాం. ఇప్పుడు
టాప్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని బాక్స్ అన్బాక్సింగ్ చేసి దీనిలో మనం వైర్ కనెక్షన్ ఇద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఫేసు, ఇక్కడ న్యూట్రల్, ఇక్కడ కానీ మనం ఎర్తించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసుకోవాలి, ఇలాంటి బోర్డు ఏదైనా కానీ 3 పిన్ సాకెట్ అయినా కానీ ఇక్కడ ఫస్ట్ మనకి ఎల్ కనపడుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ న్యూట్రల్ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎర్త్ తగిలించుకోవచ్చు. ఇప్పుడు కనెక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనపడుతూ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎల్ అంటే వచ్చేసి ఇది ఫేసు, ఇక్కడ వచ్చేసి ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్ కనపడతామని అనుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనం ఎర్తించుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. దీనికి వెళ్ళి మాదిరిగా కొద్దిగా తీసుకోండి ఫ్రెండ్స్ లీడ్స్. దాని తర్వాత ఇక్కడ ఒక హోల్ తీసుకొని, ఎందుకంటే మనం ఇట్లా కనెక్షన్ చేసామంటే ఇక్కడ నుంచి మనకు వైర్లు బయట ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ కొద్దిగా హోల్ చేసుకునేసి ఈ హోల్లో నుంచి మనం వైర్ లోపల తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కనెక్షన్ ఇద్దాం. నేను చెప్పినట్టుగా ఎంతమంది మీకు ఇది వచ్చేసి ఎల్, న్యూట్రల్, ఎర్త్. ఫేస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూట్రల్, ఇక్కడ ఎర్త్ కూడా ఇచ్చేద్దాం. మనకి ఒక ప్లస్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దాం. మనం స్క్రూ టైట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లగ్లో కనెక్షన్ ఇచ్చి పవర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ప్లస్ బాక్స్ తీసుకున్నాను. ఇది ఒకటి ఆ రూమ్లో ఉంది.
కానీ నాకు ఇంకా ఒకటి ఎక్స్ట్రా కావాలని దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు కనెక్షన్ ఇచ్చిన దానికి దీంట్లో సప్లై ఇచ్చి మనకు పవర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సాకెట్ దీన్ని తీసుకెళ్ళి ఆ సాకెట్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్, పవర్ సప్లై అవుతుందో లేదో. ఇది ఒక రిసీవర్ ఉంది, దీంట్లో పవర్ వచ్చింది లేదో మనం చెక్ చేద్దాము. ఇప్పుడు వైర్ తీసుకెళ్ళి నేను అక్కడ కనెక్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ పవర్ సప్లై ఇచ్చాను దీనికి. ఇప్పుడు మన వైర్ వచ్చింది ఇట్లా, ఇది నా రూము ఇట్లా వచ్చేసి ఇక్కడ ఉంది. మనం దీనికి ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్, పవర్ సప్లై అవుతుందో లేదో. ఇప్పుడు ఇందులో పెట్టాను నేను, పవర్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది మనకి, అంటే ఇది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఎల్లో లైట్స్ ఉన్నాయి, మీకు కనపడుతుందో లేదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెడ్ వైర్ పవర్ అనేది ఇక్కడ పవర్ అయితే వచ్చింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఒక 5 minutesలో, అంటే మనకి బాక్సు ఒక ఇలాంటి కట్టర్ ఒకటి, మనకు ఇలాంటి టెస్టర్ ఒకటి, కానీ ఒక స్క్రూ డ్రైవర్ ఉండాలి, టెస్టర్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఇలాంటిది ఒక 2-3 అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు మనకి వైర్ లెంత్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత లెంత్ కావాలి, అంటే 1 మీటర్ కావాలా, 2 మీటర్లు కావాలా, 3 మీటర్లు కావాలా అనేది మనం ఈ వైర్ లెంత్ మటు కంపల్సరీగా చూసుకోవాలి. 1 మీటర్ ఎక్కువ తెచ్చుకున్నా మనకి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. తక్కువైందిరా అంటే మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ అంటే లూపింగ్ పెట్టుకున్నట్టుగా టేప్ కొట్టినట్టుగా కారం కనపడుతూ ఉంటుంది. అదే ఒకేసారి మనం 1 మీటర్ ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఒక రౌండ్ అట్లా చుట్టేసి అట్లా పెట్టుకోవచ్చు, మనం ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. రేపటి వీడియోలో మనం 2 వే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.